అటవీ అనుమతుల సమస్యలపై పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక వసతుల పనులకు అటవీ శాఖ అనుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చేసేదంటే ఇది కాదు అని కాకుండా మీరు ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి అయితే కొన్ని సాల్వ్ అయ్యేటువంటి మన దగ్గర మీ స్థాయిలో, జిల్లా స్థాయిలో, స్టేట్ ప్లేస్ అన్ని నేషనల్ అనేసరికి ఏ ఒక్క అడుగు కూడా ముందు పడినటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరూ తెలుసు, సమాజం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది, పరిగెత్తుతా ఉంది. కానీ దానికి ఈక్వల్ గా కాదు, కనీసం దాంట్లో 10% కూడా అటవీ గ్రామాల నుంచి ప్రజలు ఆ స్థాయిలో కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేక మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి అవి కొన్ని ప్రాబ్లమ్స్, కనీసం హాస్పిటల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక స్కూల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక ఇల్లులు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తే అవి కూడా ఆగిపోతా ఉన్నాయి. లేదా ఆల్రెడీ రోడ్డు, ఎగ్జిస్టెడ్ రోడ్ ఉన్నది, దాని మీద ఒక మళ్ళీ రిపేర్స్ తీసుకోలేకపోతున్నాం. ఇట్లాంటి అయినా కూడా మీరు సహకరించే విధంగా ఉండాలని, అదే విధంగా సంబంధిత మంత్రివర్యులు సోదరిమణి సురేఖక్క గారు కూడా కొంత ఈ రెండు ప్రాంతాలు ముఖ్యంగా ఇక్కడ వైల్డ్ లైఫ్ అనేది కూడా మాకు చాలా క్రిటికల్ గా ఉన్నది. నాకు కూడా మొత్తం ఎక్కువ ఏటూరు నాగారం కానీ, పాకాల కొత్తగూడెం మండలం కానీ అంతా వైల్డ్ లైఫ్ దాని కింద రావడంతో కనీసం మొన్న ఒక హాస్పిటల్ వచ్చింది, హాస్పిటల్ కూడా మేము కట్టించుకోలేని పరిస్థితి, మండల హెడ్ క్వార్టర్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ డెవలప్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అటు ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఉట్నూరు సైడ్ కానీ, లేదా ఫారెస్ట్ ఏరియా, దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఫారెస్ట్ కిందికి వస్తుంది. తర్వాత ఇంకా నైట్ పూట జర్నీలు, ఇప్పుడు ఏదైనా ఆపత్తి ఉంటుంది, అంబులెన్స్ పోవాలి, లేదా ఏదైనా లేట్గా వస్తుంటారు, అట్లాంటివి కూడా బ్రేక్ పడడం తోటి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ చెక్ పోస్టుల కాడ ఇలాంటి కొంచెం మినిమం హ్యుమానిటీ